తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని కోనరావుపేట మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మల్కపేట సర్పంచ్ దేవరాజు అన్నారు. వేములవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ నాయకుడిగా ప్రజల్లో ఎదుగుతున్న తనను ఓర్వలేక బీఆర్ఎస్ నేత చంద్రయ్య కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మల్కపేట గ్రామం నుంచి 89 బస్తీల లోడ్లో వెళ్తున్న లారీ వ్యవహారాన్ని తనపై మోపే ప్రయత్నం జరుగుతుందని వివరించారు. తాను ఏ చిన్న తప్పు చేసినా నిరూపించాలని, నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీరణ గారి నాయకత్వం, ఆది శ్రీరణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆది శ్రీరణ నాయకత్వం. కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆది శ్రీరణ నాయకత్వం. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రెస్ మీట్లో మల్కపేట సర్పంచ్ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఆ టీఆర్ఎస్ నాయకులు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా వేములవాడ నియోజకవర్గ మన చిలమడ లక్ష్మీనరసింహారావు సంత విలేజ్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాబట్టి నాపై అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే మల్కపేట గ్రామం నుంచి ఒక లారీ నుంచి 89 బస్తాలు తీసుకొచ్చి మల్కపేటలో వేస్తే ఆ లారీని తీసుకుపోయి పోలీసులు సీజ్ చేసే క్రమంలో ఇక్కడ నుంచి వేయిన మల్కపేట నుంచి బుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి 89 బస్తాలు అందులో నుంచి అలా లారీలో ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నాకేం సంబంధం, ఇట్లా ఇక్కడ తీసుకొచ్చడానికి నాకేం సంబంధం అని చెప్పి అన్నాక గుట్టం ప్రభాకర్ వ్యక్తి నాకు ఫోన్ చేసి నా వ్యాన్ కూడా తీసుకోపోతుర్రు, నువ్వు రా సర్పంచ్ గారు అని అంటే నేను ఒక సర్పంచ్ హోదాలో ఆయనను మాట్లాడదామని చెప్పేసి నీకు సంబంధం లేదుగా, ఈ వ్యాన్కు సంబంధం లేదని నేను పోయి మాట్లాడడం జరిగింది. బురద జల్లి నన్ను ఏదో చేయాలని ఒక యువకునిగా ఎదుగుతున్నాను ఒక ఓరవలేక నాపై అన్ని కుట్రలు అన్నుతా ఉన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకుడు చంద్రయ్య నాపై అసత్య ప్రచారాలు చేసిండు. తనపై అతనేంటిదో మా కోనరావుపేట మండలం మొత్తం తెలుసు. అతను నీతి నిజాయితీవంతుడైతే మల్కపేట గ్రామానికి వచ్చి ఒక 2 నిమిషాలు నిలబడమను. అదే నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా మా ఊళ్ళో ఏ చిన్న ఒక్క తప్పు చేసినా నేను ఆ శిక్షకు అర్హుణ్ణి. ఏదైతే విధంగా నిన్న ఎవరైతే జైలుకైన వ్యక్తి ఉంటాడో వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అమ్మతోటి శ్రీకాంత్ అది మీకు 10 లక్షల రూపాయలు ఇస్తా, మల్కపేట సర్పంచ్ మీద ఇట్లా చెప్పాలి, మీ కొడుకు తీసుకొని వస్తా నేను అని చెప్పి వాళ్ళ అమ్మతోటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా మాట్లాడారో చూడండి. ఇంత కుట్ర జరుగుతా ఉంది. దయచేసి తిరుగుతుంటే ఏ రోగం వచ్చిందో మనుషులకి ఏం అర్థం అవట్లేదు. నీకేమి తెలీదు, నువ్వు మాత పోలే పాపం ఏదో ఆ పిల్లోడిలాగా అయిపోయాడని ఏదో నువ్వు వస్తే నీ మీద ఎంత మాట వేశారు చూడు. ఇక్కడ కూడా వచ్చిండు. ఏమన్నాడు? అదే వీడియో తీసుకుంటాను, నువ్వు చెప్పమ్మా మరి సర్పంచ్ ఏం చేసిండంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి నేను ఒకేసారి రాగానే భయపడిపోయాను. నేను ఒకడే వచ్చిండు. అతను వస్తే నేను ఒకటే మాట అన్నా, అతను ఏమీ లేదు, అతను ఏదో పాప మాడు లోపలికి వెళ్ళిండని సీను అతను తిరుగుతున్నాడు అంతే, అతను ఏదో హెల్ప్ చేద్దామని ఎవరిది వద్దు, ఎవరిది సాయం చేయొద్దు అని చెప్పాను కూడా సర్పంచ్ గారికి. అలా చెప్పినా అలా తిరుగుతున్నాడు అతని గురించి అని అన్నాను నేను. అంతే. ఏమన్నారు? ఇంకేమన్నారు? అంతే అంతే ఆ మాట చెప్పి అది ఆ మాట ఏదో కాంగ్రెస్ వాళ్ళ మీద వేసేయాలంట. మీడియా మిత్రులారా, నాపై ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో. అక్కడున్న వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి 10 లక్షల రూపాయలు ఇస్తాం, మల్కపేట సర్పంచ్ మీద అసత్య ప్రచారం ఇది చేసిండు అతనే అని చెప్పిపించే క్రమం ఎంత కుట్రలకు లేపుతురో చూసిరు కదా. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే దొంగతనం ఆ చేసిన వ్యక్తి చట్టం దృష్టిలో అందరు సమానులే కాబట్టి అతను కూడా రిమాండ్కి వెళ్ళడం జరిగింది.
నేను ఇట్లా ఏ చిన్న తప్పు చేసినట్టుంటే నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా సవాల్ చేస్తా ఉన్నా. నేను రాజీనామా కూడా సిద్ధం. నాది